మన ఈ సమాజంలో బతకాలి అంటే వేటాడే సింహంలాగా ఆయన ఉండాలి, లేకపోతే పరిగెత్తే గుర్రంలాగా ఆయన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనకు జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడకండి. చెట్టుల్లో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, ఆకులనే పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. ఈ రోజుల్లో ఏ బంధము కూడా గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలు ఆయన, బంధుత్వం ఆయన. అవసరం తీరిన తర్వాత ఏ బంధమైన భారమే అవుతుంది. మన ఎవరినైనా అపార్థం చేసుకోవడానికి అరక్షణ సరిపోతుంది, కానీ అది అబద్ధమని తెలిసినప్పుడు మన వాళ్ళని క్షమించమని అడగడానికి జీవితం కాలం సరిపోదు. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అనేది వివేకం చెప్తుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. అందం చూసే పుట్టే ప్రేమ మన అవసరం తీరే వరకే ఉంటుంది, కానీ మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ ఆ నటన నిజాయితీకి ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఎప్పుడైనా విజయ గర్వాన్ని నీ తలకి ఎక్కనీయొద్దు. పరాజయ అన్న ఒక బాధని నీ గుండెకు చేరనీయొద్దు. ఎప్పుడైనా రెండు ప్రమాదమే. మంచివారి దగ్గర ఎప్పుడైనా రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర ఎప్పుడైనా రావణుడుగానే ఉండాలి. అప్పుడే బతకడం సాధ్యం. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పదు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా బతికినా కూడా కొందరి విమర్శలు తప్పవు. నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు నువ్వెందుకు భయపడాలి? తప్పు చేసిన వాడు కాలర్ ఎగిరేసి తిరుగుతున్నాడు. నువ్వే తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకు. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. అది ఎవరంటే తిన్న ఆహారము 2 గంటలలోపు అరిగించినవాడు, ఇంకొకడు పడుకున్న వెంటనే 5 నిమిషాలలోపు నిద్ర పట్టినవాడు. మనిషిని మనుషులుగా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. డబ్బు, దీనిని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. ఊసర వెళ్ళి ఆపత్తులో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటారు. ఎప్పుడు ఏమీ ఆశించకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు కూడా అవుతాడు. అందుకే ఆవేశం అనేది ఎప్పుడు అనర్థానికి దారి తీస్తుంది. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకొని ఆరోగ్యాన్ని ఎప్పుడూ తెచ్చుకోలేవు. గుర్తుపెట్టుకో, నిన్ను 10 అడుగులు దూరం నెట్టాలి అనుకున్న వారికి నువ్వే వాళ్ళని 100 అడుగులు దూరంలో ఉంచు. ఎప్పుడైనా మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారినివ్వు. ఎప్పుడైనా నిన్ను నమ్మి ఉన్నవారికి నీ ప్రాణానైనా ఇయ్యడానికి రెడీగా ఉండు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, ప్రశాంతంగా బతకొచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలవనీయొద్దు. నిన్ను ఈ ప్రపంచంలో బతకనీయరు. మనిషి అనేవాడు కష్టానికి దూరంగా ఉండాలి అనుకుంటాడు. అదే మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గర ఉండాలి అనుకుంటాడు. నువ్వు మాట్లాడుతూనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదు అని అర్థం. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. ఎప్పుడైనా నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించే వారిని ద్వేషించొద్దు. ఎప్పుడు నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. ఎప్పుడైనా అందరితో ప్రేమగా ఉండు. అలాగే నాతో పాటు ప్రేమతో జ్ఞానించండి. రాధాకృష్ణ.